మనిషి ప్రయాసపడుతుంది దేనికంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఇంకేదో కావాలి. పొలాలు కావాలి, స్థలాలు కావాలి, ఇళ్ళు కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి. అసలు ఆహారం అది కానే కాదు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? ఏమంటే శరీరానికి ఏవి హానికరమో ఈరోజు డబ్బు పెట్టి మరి కొనుక్కుంటున్నారండి. అది ఆహారం కాదు. ఒక మందు, విస్కీ, రమ్ము అవి శరీరానికి ఆహారం కాదు, కానీ డబ్బులు ఇచ్చుకుంటాడు. గుట్కా, కైని ఇలాంటివి అవేం ఆహారానికి కాదు, శరీరానికి కూడా ఆహారం కాదు, ఆయన డబ్బులు ఇచ్చుకుంటాడు. పోనీ శరీరానికి ఆహారం నిజమైన ఆహారం అంటే అదేమి నిజమైన ఆహారం అండి? ఆ నిజమైన ఆహారం ఏదో తెలుసా? పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని కూడా ఏమైపోయారు? చనిపోయారు. ఈరోజు మనం తినే మటన్లు, చికెన్లు, బిర్యానీలు ఇవన్నీ తిన్నా బ్రతుకుతామా, చచ్చిపోతామా? అసలైన ఆహారం ఏది అంటే తిన్న తర్వాత మనల్ని బ్రతికించేది నిజమైన ఆహారం. తిన్న తర్వాత 4 గంటలు అరిగిపోయేది నిజమైన ఆహారం కాదు. ఈరోజు మన ప్రయాసం అంతా ఆహారం కాని దాని కొరకు. మరి నిజమైన ఆహారం యేసుక్రీస్తు అయినప్పుడు, ఆ యేసుక్రీస్తు ఈరోజు 66 పుస్తకాల జీవవాక్య రూపంలో ఉన్నప్పుడు దాని కొరకు ప్రయాసపడుతున్నది ఎవరు? తమ రోకలు ఇస్తున్నది ఎవరు? రోకలు లేకపోయినా తమ కష్టంతో దాన్ని కొనుక్కుంటున్నది ఎవరు? ఈ భాష దేవుడు వాడాడండి. రండి, రోకలు లేకపోయినా నా యొద్ద కొనండి. ఏం కొనాలి? నిర్మలమైన పాలు, నిర్మలమైన ద్రాక్షరసం. ఎక్కడుంది? ఇదిగో 66 పుస్తకాలు. అంటే దేవుని మాటలలోని సారాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 66 పుస్తకాలు రుచికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, జీవాహారం, పరలోకపు ఆహారం.